ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ నోరూరించే ఆమ్లా క్యాండీ అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ ఆమ్లాతో 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అదేదో చూద్దాం పదండి. రెసిపీలోకి వెళ్దాం పదండి. ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక ఉసిరికాయ తినడం వల్ల మనము వయసు పైబడినా కూడా యంగుగా కనపడడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు చర్మం నిగనిగలాడుతూ గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా రోజుకొకటి తింటే చాలా బాగుంటుంది. ఆమ్లా క్యాండీ చేయడానికి నేను 750 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఇది మచ్చలు మాత్రమే ఈ ఉసిరికాయలకు ఉండేది, కాయలకేమీ దెబ్బ తగలలేదు. ఉసిరికాయలంతా ఒక పాత్రలోకి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నటువంటి ఉసిరికాయలను ఒక పెద్ద పాత్రలోకి అంటే గిన్నెలోకి కానీ మీకు ఇష్టం ఏది అనుకూలమైతే ఆ గిన్నెలోకి వేసుకొని ఉసిరికాయలు మునిగే వరకు మనము నీళ్లు పోసుకోవాలి. నేను కనీసము 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. పోసుకున్న తర్వాత 10 నిమిషాలు మనము ఉసిరికాయలను ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫోర్క్తో ఇలా అన్నామనుకోండి, ఈజీగా లోపలికి పోతే ఉడికినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకో. ఇలా ఉసిరికాయలను స్ట్రెయిన్ చేసుకోవాలి. నీళ్ళు మనకు ఎయిర్ కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నీళ్ళను మనము వారానికి ఒకసారి మందారమాకు, మెంతులు జుట్టుకు అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు ఈ నీళ్లు ఉపయోగించుకోవచ్చు. ఉసిరికాయ చల్లారిన తర్వాత ఒక ఉసిరికాయ తీసుకొని చేతి ఇట్లా దిమినామనుకోండి, ఇలా విడిగానే వచ్చేస్తుంది. మనము చాకుతోన ఏమీ కట్ చేయని అవసరమే లేదు. చాలా ఈజీగా అన్నీ ఇట్లా రెక్కల్లాగా పెటల్స్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీనో. ఇలా అంతా వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి మనం తీసి పక్కన ప్లేట్లో ఒక్కొక్కటి ఈ విధంగా అన్నీ తీసుకొని పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఉసిరికాయలన్నీ ఈ విధంగా అన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఇలా అంతా విడివిడిగా పెట్టుకున్నామనుకోండి, చల్లారుతాయి బాగా. చూడండి ఎంత ఈజీ కదా. ఉసిరికాయ ముక్కలన్నీ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అన్నీ మొత్తం అన్నీ ఈ ప్లేట్లో ఉంది, ఆ ప్లేట్లో ఉంది, అన్నీ వేసుకోవాలి. ఉసిరికాయ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను కదా, అందులో సగము 375 గ్రామ్స్ చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరనంతా ఇలా అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రసానం అంతా తీసుకోవాలి. ఆ రసంని ఇలా అంతా వేసుకోవాలి. నిమ్మకాయ ఎందుకు వేస్తున్నానంటే ఉసిరికాయ మనము ఎండబెట్టుకున్న తర్వాత కూడా రంగు మారకన్నా ఉండడానికి నిమ్మకాయ వేసుకున్నాను. వేసుకొని దీన్నంతా ఇలా కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చక్కెరను కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూసాను, చూడండి చక్కెర అంతా బాగా కరిగిపోయింది. ఒక ఉసిరికాయ ఎత్తుకొని చూస్తే చక్కెర స్వీట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒక రోజంతా చక్కెరలో నానబెట్టుకోవాలి. పొరపాటును కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. రూమ్ టెంపరేచర్లోనే బయటే ఒక 1 డే అంటే 24 అవర్స్ చక్కెర నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలని. ఒక్కరోజు అంటే మరుసటి రోజు తర్వాత ఈ చక్కెర ఉసిరికాయ ఉంటాయి కదా, ఆ నీళ్ళంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నటువంటి ఉసిరికాయ చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా, దీంతో మనము షర్బత్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. 1 గ్లాసు ఈ చక్కెర నీళ్ళు, అదే ఉసిరికాయ చక్కెర నీళ్ళు, 1 గ్లాసు నార్మల్ వాటర్ వేసుకొని దానికి కొన్ని పుదీనా రెమ్మలు వేసుకోవాలి. చక్కెర ఏమి కలుపుకోకూడదు. ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ చూడండి, 1 గ్లాస్కి మనకు 2 గ్లాసుల ఉసిరికాయ పుదీనా జ్యూస్ రెడీ. ఇది తాగితే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా చేసుకోవచ్చు. చక్కెర కలిపినటువంటి ఉసిరికాయ ముక్కలని మనం ఒక్కొక్క ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోకుండా ఒక కవర్ మీద వేసుకున్నాను. వేసుకొని 1 రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్క 1 రోజు ఎండబెట్టుకుంటే చాలు. చూడండి బాగా ఎండినాయి. మరి 2 రోజులు ఎండబెట్టుకోకూడదు. 2 రోజులు ఎండబెట్టుకుంటే మరీ గట్టిగా ఉంటాయి. చూడండి ఇలా చేత్తో అదిమితే బాగా ఫ్రెష్ అవుతా ఉంది కదా, సాఫ్ట్గా ఉంది కదా, అలా ఉండాలి. ఎక్కువ ఎండబెట్టుకుంటే గట్టిగా ఉంటే నమిలేదానికి కూడా కష్టంగా ఉంటుంది.
మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మనము ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కోటింగ్గా షుగరు వేస్తున్నాను. వేస్తే షుగర్ ఇలా కోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా షుగర్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా ఇలా కోటింగ్ వేసిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2 నెలల పాటు చెడిపోకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. ఇలా ఈ క్యాండీని మనము రోజుకొకటి తింటుంటే ఎవరికన్నా నోటి దుర్వాసన వస్తుంది అనుకున్నా వాళ్ళు రోజుకొకటి తిన్నారనుకో తగ్గిపోతుంది. పిల్లలకు క్యాండీగా కూడా ఇవ్వచ్చు మనము తినడానికి. ఆమ్లా క్యాండీ నచ్చిందా అండి? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తూ ఉంటే మొదట వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్.